హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకుని జ్యూసీ టేస్టీ స్వీట్ రెసిపీ చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత జ్యూసీగా ఉందో. నోరు ఊరుతుంది కదా. వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను నేను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె ఉంటే నూనె లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. ఇవి బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మనం స్వీట్ అయినా సరే కొద్దిగా సాల్ట్ వేసామంటే ఆ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. డిఫరెంట్‌గా చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఎవరైనా అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనము బయట నుంచి తెచ్చియకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా ఎలా చేశారని ఖచ్చితంగా అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. ఇలా సాఫ్ట్గా పిండిని కలిపేసుకున్నాక క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు షుగరు, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఇలా షుగర్ అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఏదైనా నీట్గా ఉన్న సర్ఫేస్ మీద కానీ ట్రే మీద కానీ కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. అంటే అంత పల్చగా కాదు, కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి. నేను ఇక్కడ తక్కువ పిండి తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి ఇలా ఒత్తుకుంటున్నాను. మీరు ఎక్కువ పిండి అయితే 2 సార్లు 2 భాగాలుగా చేసేసుకోండి. ఇలా కొద్దిగా మందంగా ఉండేటట్టే చూసుకోండి. ఇలా ఒత్తుకున్నాక ఏదైనా షార్ప్గా ఉన్న గిన్నె కానీ లేదంటే ఇలాంటి టీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని తీసుకోండి. ఇలా మనం పిండి తీసుకున్న పిండిని బట్టి ఎన్ని వస్తాయో అలా అన్నింటినీ ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. మిగతా పిండిని కూడా మళ్ళీ అలాగే చేసుకొని ఇలాగైతే తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకున్నాక కొద్దిగా లో ఫ్లేమ్లో ఉండాలి. ఫ్లేమ్ అనేది ఆయిల్ కూడా హీట్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేయడం వల్ల లోపల వరకు గుల్లగా ఫ్రై అవుతాయి. మనకి సిరప్ను కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, జ్యూసీగా ఉంటాయి. ఇలా బాగా వేగిపోయాక తీసేసుకొని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు షుగర్ సిరప్ కూడా కొద్దిగా వేడిగా ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. అప్పుడైతేనే మనకి షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా వేసుకున్నాక మళ్ళీ మనం నెక్స్ట్ వాయి తీసి వేస్తాం కదా, ఆ లోపు వీటిని తీసేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వాయిటి వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా షుగర్ సిరప్లో ఉంచే పని లేదండి. చూస్తున్నారు కదా, నేను అవి తీసిన వెంటనే ఇవి వేసేసాను. వీటిని కూడా షుగర్ సిరప్లో బాగా డిప్ అయ్యేటట్టుగా 2 వైపులా కవర్ చేసుకున్నాక ఇలా తీసేసుకోవడమే. చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బాదుషా కంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.